నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. మీకందరికీ పంచతంత్రం కథలు తెలిసే ఉంటాయి, అవునా? కాని ఈరోజు మనం అందులోని ఒక కథను, అదేనండి గుడ్లగూబ మరియు కాకి కథను, కేవలం ఒక చిన్నపిల్లల నీతి కథలా కాకుండా పొలిటికల్ లీడర్షిప్ మరియు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక పవర్ఫుల్ మాస్టర్ క్లాస్గా చూడబోతున్నాం. నిజానికి ఒక నాయకుడు సలహాదారులను ఎలా ఎంచుకోవాలి, కొత్తవాళ్లని సిస్టంలోకి రానిచ్చే ముందు ఎలాంటి భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలకు ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ అని చెప్పచ్చు. పెద్దబాల శిక్షలోని నీతి చంద్రికలో చెప్పిన ఒక అద్భుతమైన నానుడిని ఇక్కడొకసారి గుర్తుచేసుకుందాం. శత్రువుకు చోటు ఇవ్వడమంటే పాముకు పాలు పోయడమే. అక్షరాల నిజం కదూ! ఈ ఒక్క వాక్యంలోనే మన ఈనాటి కథ అసలు ఉద్దేశం దాగి ఉంది. మన చుట్టూ ఏం జరుగుతోంది అంటే సిచ్యువేషనల్ అవేర్నెస్ కోల్పోవడం వల్ల ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదో ఈ విశ్లేషణ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సరే, అసలు ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ ఎలా మొదలైందో టైంలైన్ ప్రకారం చూద్దాం. ముందుగా మొదటి దశ, చొరబాటుదారుడి మోసం. ఇక్కడ స్థిరజీవి అనే ఆ కాకి ప్రయోగించిన మాయాజాలం ఉందే, అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చరిత్రలో మనం ఎన్నోసార్లు విన్న ట్రోజన్ హార్స్ లాంటి మోసాల వెనుక ఉన్న వ్యూహం సరిగ్గా ఇదే. శరీరం నిండా రక్తం పూసుకుని ప్రాణాలు పోతున్నట్లు నటిస్తూ గుడ్లగూబల రాజైన అరిమర్దునుడి గుహముందు వాలిపోయి, మహారాజా, నేను మీ భక్తుణ్ణి, గుడ్లగూబలే గొప్పవని నేనన్నందుకు మా కాకుల రాజు నన్ను దారుణంగా కొట్టి ఇక్కడ పడేశాడు అని ఏడుస్తూ వేడుకుంది కాకి. చూడండి, సానుభూతిని సృష్టించడానికి ఇదెంత అద్భుతమైన ఎత్తుగడో. అసలు ఈ ప్లేబుక్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఆధునిక కాలంలో జరిగే శత్రు చొరబాట్లు కూడా సరిగ్గా ఇలానే ఉంటాయి కదా. ముందుగా ప్రాణాపాయంలో ఉన్నట్లు నటించడం, తరువాత ఆ టార్గెట్ చేసుకున్న నాయకుడి ఈగోని సాటిస్ఫై చేయడం, ఆపైన ఆశ్రయం కోసం ప్రాధేయపడటం. నేటి కార్పొరేట్ లేదా పొలిటికల్ సిస్టమ్స్లో కూడా ఇలాగే నకిలీ విధేయతను, విక్టిమ్ కార్డ్ను ప్లే చేస్తూ లీడర్ల పొగడ్తల బలహీనతని క్యాష్ చేసుకుని సెక్యూరిటీ చెక్స్ని చాలా ఈజీగా దాటేస్తుంటారు శత్రువులు. ఇలా ఒకసారి ఎంట్రీ దొరికాక ఏం జరుగుతుంది? ఇక్కడే మనం అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే రెండవ దశ, విచారణ వివాదం, అంటే ద వెట్టింగ్ కాన్ఫ్లిక్ట్. సరిగ్గా ఇక్కడే గుడ్లగూబ రాజు సలహాదారుల మధ్య ఒక స్పష్టమైన విభజన వచ్చేసింది. ప్రాచీన రాజనీతిలో ఇది తరచుగా కనిపించే సమస్యే. ఒకవైపు రక్తాక్షుడు, అత్యంత తెలివైన, ముందుచూపున్న మంత్రి. కాకి ఎప్పుడూ కాకే, దాన్ని అస్సలు నమ్మకండి, ఇప్పుడే చంపేయండి అని చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చాడు. కాని మరోవైపు అత్యాశ, అమాయకత్వం నిండిన మిగతా మంత్రుల బృందం. వాళ్లు మాత్రం ఆ శరణు కోరి వచ్చినవాణ్ణి చంపకూడదనే ఒక గుడ్డి ఆలోచనతో ఉండిపోయారు. ఇది నిజంగా ఏ నాయకుడి చుట్టైనా జరిగే చాలా ప్రమాదకరమైన అంతర్గత లాగులాట. రక్తాక్షుడి నిర్ణయం చూడండి, అది పూర్తిగా పరిస్థితుల పట్ల ఉన్న అవేర్నెస్, అంటే పక్కా ఆబ్జెక్టివ్ థ్రెట్ అసెస్మెంట్ మీద ఆధారపడి ఉంది. కాని మిగతా మంత్రుల సలహాలెలా ఉన్నాయి? కేవలం స్వార్థం, అత్యాశ, ఇంకా చెప్పాలంటే ఒక తప్పుడు దయాగుణం మీద ఆధారపడి ఉన్నాయి. ఒక నిష్పాక్షికమైన భద్రతా విశ్లేషణను ఇలాంటి భావోద్వేగాలు ఎంత సులభంగా పక్కదారి పట్టిస్తాయో ఈ ఇన్సిడెంట్ మనకు స్పష్టం చేస్తోంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన మోడర్న్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అదే గ్రూప్ థింక్. అంటే ఏంటో కాదు, బృందంలో అందరితో పాటు తాను తలూపాలి, ఏకీభవించాలి అనే ఒక ఉద్దేశంతో అహేతుకమైన నిర్ణయాలు తీసుకునే ఒక ప్రమాదకరమైన మానసిక స్థితి. ఇక్కడ గుడ్లగూబల రాజు కూడా తన అత్యుత్తమ మంత్రి అయిన రక్తాక్షుడి వార్నింగ్ని గాలికొదిలేసి మిగతా అందరితో ఏకీభవించి ఆ కాకికి ఆశ్రయమిచ్చేశాడు. ఈ గ్రూప్ థింక్ వల్ల జరిగిన విపత్కరమైన ఫెయిల్యూర్ ఇది. చరిత్రలో ఎంతోమంది నాయకులు సరైన సెక్యూరిటీ వార్నింగ్స్ పట్టించుకోకుండా ఇలాంటి గ్రూప్ థింక్ వల్లే తమ సామ్రాజ్యాలను నాశనం చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కథ గుహ లోపలికి మారింది. మూడవ దశ, అంతర్గత బలహీనతలను వాడుకోవడం. అసలు ఆ శత్రువు చేతికి చిక్కిన అత్యంత రహస్య సమాచారమేంటో ఒకసారి ఊహించండి. మన ఇంటర్నల్ వీక్నెస్లు తెలిస్తే బయటి శత్రువులు వ్యవస్థను ఎంత ఈజీగా నిర్వీర్యం చేస్తారో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కాకి గుహలో ఉంటూనే ప్రతిదీ ఓ కంట కనిపెట్టడం మొదలుపెట్టింది. గుహ మ్యాప్ ఎలా ఉంది? పగటిపూట గుడ్లగూబలు ఎప్పుడు నిద్రపోతాయి? వీటన్నింటికంటే ముఖ్యంగా పగటి వెలుగులో వాటికి కళ్ళు కనబడవు అనే అతిపెద్ద బయాలజికల్ వీక్నెస్. అబ్బా, ఇదంతా ఒక పక్కా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆపరేషన్ అని చెప్పక తప్పదు. ఇక్కడ మనం నిజంగా ఫీల్ అవ్వాల్సిన ఒక బాధాకరమైన విషయముంది. అదే రక్తాక్షుడి పరిస్థితి. భద్రతా ముప్పును ముందే పసిగట్టిన ఏకైక వ్యక్తి తనొక్కడే.
కాని ఆ కాకి మాత్రం రోజురోజుకూ అందరి నమ్మకాన్ని గెలుచుకుంటూ రాబోయే వినాశనానికి స్కెచ్ వేస్తుంటే రక్తాక్షుడు మాత్రం ఏమీ చేయలేక ఆ గుహ లోపం నుండి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. కళ్ళెదుటే ముంచుకొస్తున్న ప్రమాదాన్ని చూస్తూ కూడా ఆపలేని ఒక ఒంటరి కాపలాదారుడి విషాదమిది. చెప్పండి, ఒక పెద్ద వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడానికి ఎంతమంది శత్రువులు కావాలి? 100? 1000? అస్సలవసరం లేదు. కేవలం నమ్మకంగా నటించే ఒక్క చొరబాటుదారుడు చాలు. సరైన సెక్యూరిటీ వార్నింగ్స్ని లీడర్స్ నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ ఒక్కడు చాలు మొత్తం సామ్రాజ్యాన్నే పతనవంచుకు తీసుకువెళ్లడానికి. అందుకే ఆధునిక నాయకులెవరైనా సరే కొత్త వ్యక్తులను, అందులోనూ సలహాదారులను దగ్గరికి తీసే ముందు కేవలం వారి మాటలను నమ్మకూడదు. కఠినమైన బ్యాక్గ్రౌండ్ వెట్టింగ్ చెయ్యాలి. వాస్తవాల్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అసలు వాళ్ళు ఎవరి సిఫార్సుతో వస్తున్నారో లోతుగా విశ్లేషించాలి. అప్పుడే ఇలాంటి ద్రోహాలను అడ్డుకోగలం. ముగింపుగా ఒక్కసారి ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించండి. పగటిపూట కళ్ళు కనబడమనే ఒకే ఒక ఇంటర్నల్ వీక్నెస్ను ఆసరాగా చేసుకుని ఆ ఒక్క కాకి అంత పెద్ద గుడ్లగుబల సామ్రాజ్యాన్ని అగ్నిగుండంగా ఎలా మార్చబోతోంది? వినడానికే చాలా భయంగా ఉంది కదూ? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నకు సమాధానం ఏంటో, ఆ అంపైర్ ఎలా కాలి బూడిదైందో మన తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం. అప్పటివరకు ఆలోచిస్తూ ఉండండి.